నమస్కారం అండి. నా పేరు రాజా. నేను ఐఆర్సిటీసీ ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను. రాజా ముఖ్యలి ఎం రాజా. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యంగా పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా భారత్ గౌరవ్ అనే ప్రత్యేక రైళ్లను మనం ఈ పుణ్యక్షేత్రాలు మరియు ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడానికి వీలుగా ప్రత్యేక రైలుని ఐఆర్సిటీసీ నడపడం జరుగుతుంది. ఈ నడిపే రైలులో ముఖ్యంగా 4 యాత్రలు ఉన్నాయి. దీంట్లో మొదటిది ఏంటంటే అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర. దీంట్లో పూరి, వైద్యనాథ్, వారణాసి, ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య ఈ ప్లేసెస్ను ఈ యాత్రలో కవర్ చేయడం జరుగుతుంది. ఈ రైలు సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ మీదుగా గుడివాడ, భీమవరం, రాజమండ్రి అండ్ విశాఖపట్నం వయా ఈ యాత్ర కొనసాగుతుంది. ఇది కాకుండా రెండవది దివ్య దక్షిణ యాత్ర. ఈ ప్యాకేజ్లో అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రిచి, త్రివేంద్రం, తంజావూరు ఈ ప్లేసెస్ని ఈ యాత్రలో కవర్ చేయడం జరుగుతుంది. ఈ యాత్ర కూడా సికింద్రాబాద్లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్లో బయలుదేరి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. అలాగే మూడవదిగా సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర. దీంట్లో 7 సప్త జ్యోతిర్లింగాల్ని కవర్ చేయడం జరుగుతుందంటే అవి ఏంటంటే మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయాంబకేశ్వర్ అండ్ కృష్ణేశ్వర్ ఈ జ్యోతిర్లింగాల్ని ఈ టూర్లో కవర్ చేయడం జరుగుతుంది. ఈ టూర్ కూడా సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. అలాగే 4వదిగా మాతా వైష్ణోదేవి, హరిద్వార్ అండ్ రిషికేశ్. ఇది కూడా సికింద్రాబాద్లో బయలుదేరి మధుర, బృందావన్, మాతా వైష్ణోదేవి, హరిద్వార్ అండ్ రిషికేశ్ ఈ ప్లేసెస్ని ఈ యాత్రలో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఈ సమ్మర్ హాలిడేస్ని ఉద్దేశించి కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. అలాగే జూన్ 3వ తారీఖున యమునా పుష్కరాలను కూడా పురస్కరించుకొని దాన్ని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కూడా ఈ అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్రను ప్లాన్ చేశారు. దీంట్లో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రైల్లో ఉండే సదుపాయాలు. ఇవి ముఖ్యంగా ఓన్లీ టూరిజం కోసం డిజైన్ చేయబడిన ట్రైన్ కాబట్టి ఆ ట్రైన్లో పూర్తి సెక్యూరిటీతో కలిగి ఉంటుంది అండ్ కొత్త కోచెస్తో ఉంటుంది. ప్రతి కోచ్కి కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. అలాగే టూర్ అంతటా కూడా టూర్ మేనేజర్స్, ఐఆర్సిటీసీ టూర్ మేనేజర్స్ టూర్ అంతటా కూడా ప్రయాణికులందరికీ వాళ్ళని గైడ్ చేయడంలో అందుబాటులో ఉంటారు. అలాగే ఈ ప్యాకేజెస్ 3 తరగతుల్లో అందించడం జరుగుతుందండి. ఒకటి స్లీపర్ క్లాస్, స్టాండర్డ్, అలాగే 3rd ఏసీ మరియు 2nd ఏసీ. ఈ 4 ప్యాకేజెస్లో కూడా యావరేజ్ ప్రైసింగ్ స్లీపర్ క్లాస్లో వచ్చేసరికి 14 నుండి 16,000 మధ్యలో, అలాగే 3rd ఏసీ 22 నుండి 24,000 మధ్యలో, 2nd ఏసీ వచ్చేసి 30 నుండి 33,000 మధ్యలో ఈ ప్యాకేజెస్ కాస్టింగ్ అనేది డిసైడ్ చేయడం జరిగింది. మీకు ట్రావెలింగ్, రైల్ ట్రావెల్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ట్రైన్లో కానీ అలాగే ఆఫ్ బోర్డ్ ఎక్కడ దిగిన ప్లేసెస్లో కానీ, ప్లస్ మీకు ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు హోటల్ అకామిడేషన్, ప్లస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మీకు స్టేషన్ నుండి హోటల్కి, హోటల్ నుండి టెంపుల్స్కి అండ్ ప్రతిదీ కూడా. సో దీంట్లో మెయిన్ వాళ్ళకున్న ఫెసిలిటీ ఏంటంటే మీరు లగేజ్ తీసుకొని వచ్చి ట్రైన్ ఎక్కితే మళ్ళీ తిరిగి మీరు ఆ స్టేషన్లో దిగేంత వరకు కూడా మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే దీనికి 2nd ఏసీ ప్యాసింజర్స్కి అయితే రూమ్స్ అండ్ ప్రైవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది కూడా ఏసీ బస్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3rd ఏసీ వరకు అకామిడేషన్, హోటల్ అకామిడేషన్ మాత్రం ఏసీ ఉంటుంది. బస్ ఫెసిలిటీ అయితే నాన్ ఏసీ ఉంటుంది. అలాగే ఐటీసీ సదుపాయం కూడా దీంట్లో
కల్పించడం జరిగింది. సో టెంపుల్స్ దగ్గర టికెట్స్ అవన్నీ మీరు చూసుకోవాలి. అవునండి, అంతే కదా. ట్రికారు. సో పాయింట్రీ కార్లోనే కుక్ చేసి వేడివేడిగా అందరికీ సర్వ్ చేస్తారు. సో లాస్ట్ ఈ మనం జనవరి నుండి ఇప్పటి వరకు మనము 4 ప్యాకేజెస్ రన్ చేస్తాము. 4 ప్యాకేజెస్ కూడా 100% ఆక్యుపెన్సీతో నడిచినాయండి. అండ్ మంచి కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. అండ్ తర్వాత బుక్ చేసిన వాటిలో కూడా వేరే ప్యాకేజెస్కి వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళే ఇమీడియట్గా బుక్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మెయిన్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకుంటారని చెప్పి మనం జూన్ వరకు కూడా దీని షెడ్యూల్ రిలీజ్ చేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది చేస్తున్నాం అన్నమాట. అంటే లేదంటే ఆన్లైన్ బుకింగ్ www.irctctourism.com ఈ వెబ్సైట్ని విజిట్ చేసి దాంట్లో ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు.